హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు మనం గ్రామ వార్డు సచివాలయాల్లో రానున్న జేఎల్ఎం ఇంకా ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల యొక్క సిలబస్ అనేది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. జాగ్రత్త చూడండి. మనకి టోటల్ 1127 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయండి. ఇంకా కొన్ని పోస్టులు యాడ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ జేఎల్ఎం యొక్క పూర్తి సిలబస్ అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. తప్పకుండా మీకు ఈ కోర్స్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో మన యాప్ యొక్క లింక్ ఉందండి. జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో వీటి యొక్క క్లాసులని డీటెయిల్ గా చెప్పామండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎల్ఎం తో పాటు ఇంకా కొన్ని కోర్సెస్ కూడా మన యాప్ లో అవైలబిలిటీలో ఉన్నాయండి. ఈ కోర్సెస్ అన్ని కూడా మన యాప్ లో ఉన్నాయండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం జేఎల్ఎం సిలబస్ ని డీటెయిల్ గా చూద్దామండి. జాగ్రత్త చూడండి. క్వశ్చన్ లో మనకి మొత్తం 80 క్వశ్చన్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. 80 క్వశ్చన్స్ లో మొత్తం వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ స్టడీస్ ఉంటాయండి. 40 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ ఉంటాయి. మిగిలిన 40 క్వశ్చన్స్ వచ్చి మనకి ఎలక్ట్రికల్ ట్రేడ్ కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 40 క్వశ్చన్స్ ఎలక్ట్రికల్ లో కింద సిలబస్ చూద్దామండి. జనరల్ స్టడీస్ లోకి వచ్చేసి మనకి జనరల్ స్టడీస్ అను మ్యాథ్స్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీద క్వశ్చన్స్ ఉంటాయండి. ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రేడ్ కి సంబంధించి 40 క్వశ్చన్స్ లో డీటెయిల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూద్దామండి. జాగ్రత్త చూడండి. సిలబస్ వచ్చేసండి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క ఫండమెంటల్స్ ఫస్ట్ యూనిట్ అండి. ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క ఫండమెంటల్స్ అంటే ఏంటండి? కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి. చూడండి, బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఆర్ఎల్సి ఎలిమెంట్స్, వీటి యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలండి. వీటితో పాటు సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్, అవి ఏంటి, ఆ పదార్థాలు ఏంటి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కూడా మనకి బాగా తెలుసుకుని ఉండాలండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ దేంతో డినోట్ చేస్తామండి? వీతో డినోట్ చేస్తాం. ఇంకా రెసిస్టెన్స్, ఆర్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్, రెసిస్టెన్స్ యొక్క లాస్. ఇంకా ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ రెసిస్టెన్స్, టెంపరేచర్ పెరిగితే కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అదే విధంగా ఇన్సులేటర్ కి అను సెమీ కండక్టర్స్ కి టెంపరేచర్ పెరిగితే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. దాని యొక్క ఎఫెక్ట్స్ గురించి కూడా మనం డీటెయిల్ గా తెలుసుకోవాలండి. ఇంకా ఓమ్స్ లా మీద తప్పకుండా 1-2 క్వశ్చన్స్ అడిగే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. ఓమ్స్ లా తప్పకుండా ఫండమెంటల్స్ లో తెలిసి ఉండాలండి. రెసిస్టెన్స్ ఇన్ సిరీస్, రెసిస్టెన్స్ చూడండి, రెసిస్టెన్స్ సిరీస్ లో పెట్టినప్పుడు వాటి యొక్క ఈక్వివలెంట్ వాల్యూ ఎంత, రెసిస్టెన్స్ ప్యారల్ లో పెట్టినప్పుడు వాటి యొక్క ఈక్వివలెంట్ వాల్యూ ఎంత, తప్పకుండా తెలిసి ఉండాలండి. ఇంకా క్రిచాఫ్స్ లా లో కూడా మనకి 2 లాస్ ఉంటాయండి. ఒకటేమో కరెంట్ లా, ఇంకోటేమో వోల్టేజ్ లా. ఆ లాస్ మీద మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉందండి. తర్వాత చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిజం మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయండి. చూడండి, ఇంట్రొడక్షన్ టు మ్యాగ్నెట్స్ అండ్ మ్యాగ్నెటిక్ యాక్సిస్. జాగ్రత్త చూడండి. ఇంకా పోల్ స్ట్రెంత్ అంటే దేంతో డినోట్ చేస్తామండి? ఎం. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెట్స్. క్లాసిఫికేషన్ అంటే ఎలా చేస్తామంటే మనం మ్యాగ్నెట్స్ ని డయామాగ్నెటా, పారామాగ్నెటికా, ఫెర్రోమాగ్నెటికా, ఇంకా ఫెర్రీ మ్యాగ్నెటికా, దాని మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. ఇంకా ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఈ రూల్ మనం దేనికి వాడతామండి? మోటార్ యొక్క ఆపరేషన్ కి మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడతాం మోటార్ ఆపరేషన్ కి. ఇంకా ఫీల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లాంగ్ స్ట్రెయిట్ కండక్టర్, ఇంకా సోలినాయిడ్, టోర్నాయిడ్ అని 2 ఉంటాయండి. లాంగ్ స్ట్రెయిట్ కండక్టర్ అంటే చూడండి, ఇన్ఫినైట్ లైన్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, వాటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారండి. తర్వాత చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటండి? ఏదైనా ఒక పదార్థంలో మనం కరెంట్ సప్లై చేస్తే అది మ్యాగ్నెట్ కింద పనిచేస్తుందండి. దాని యొక్క బేసిక్ కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలండి. ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంజెక్షన్ లో లెన్స్ లా, ఇంకా ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ దేనికి వాడతామండి? జనరేటర్ ఆపరేషన్ కి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ వాడతాం. చూడండి, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫారడేస్ లాస్ ఎన్ని ఉంటాయండి? 2 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా ఆఫ్ ఫెర్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండి, సెకండ్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. తర్వాత చూడండి,
టైప్స్ ఆఫ్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ లో కూడా రెండు టైప్స్ ఉంటాయండి. ఒకటేమో డైనమికల్ ఇండ్యూస్డ్ అండి, ఇంకోటేమో స్టాటికల్ ఇండ్యూస్డ్. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటారండి, ఇంకోటేమో స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. తర్వాత చూడండి సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అని ఉంటుందండి, దాన్ని మనం ఎల్ తో డినోట్ చేస్తాం. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎం తో డినోట్ చేస్తాం. ఓకే అండి. తర్వాత సిలబస్ చూడండి. సెల్స్ అండ్ బ్యాటరీస్. చూడండి బేసిక్ యూనిట్ ని సెల్ అంటారండి. అలాంటి కొన్ని సెల్స్ ని మనం సిరీస్ లో కానీ ప్యారల్ లో కానీ అరేంజ్మెంట్ చేస్తే దాన్ని బ్యాటరీస్ అంటారు. ఓకే అండి. కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లో మళ్ళీ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఓకే అండి. సెల్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్. సెల్స్ అను వాటి యొక్క కాంపోనెంట్స్ గురించి కూడా తెలిసి ఉండాలండి. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారండి. సెల్ ఇచ్చి దాని యొక్క కాంపోనెంట్ లో యానోడ్ క్యాథోడ్ దేనికి వాడతారు, పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్. బేసిక్ క్వశ్చన్ అడుగుతారు. డెఫినేషన్ ఆఫ్ బ్యాటరీ. బ్యాటరీ యొక్క డెఫినేషన్. మళ్ళీ సెల్స్ లో ప్రైమరీ సెల్ డిఫెక్ట్స్ అండ్ దేర్ రెమెడీస్. ప్రైమరీ సెల్ లో కొన్ని డిఫెక్ట్స్ వాటి యొక్క రెమెడీస్ గురించి కూడా తెలిసి ఉండాలండి. ఇంకా సెకండరీ సెల్. సెకండరీ సెల్ కి ప్రైమరీ సెల్ కి తేడా ఏంటండి? ప్రైమరీ సెల్ అంటే మనం దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయలేము. సెకండరీ సెల్ అంటే మళ్ళీ ఒకవేళ దానిలో ఛార్జ్ అయిపోతే సెకండరీ సెల్ లో దాన్ని మళ్ళీ మనం రీఛార్జ్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు. దాన్ని మనం సెకండరీ సెల్ అంటామండి. కంపారిజన్ బిట్వీన్ ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్. కంపేర్ వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా తెలిసి ఉండాలండి. చూడండి లెడ్ యాసిడ్. లెడ్ యాసిడ్ సెల్ ప్రిన్సిపల్ అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ప్రిన్సిపల్, దాని యొక్క వర్కింగ్ కూడా తెలిసి ఉండాలి. చూడండి డీటెయిల్ స్టడీ ఆఫ్ వాట్ హవర్. వాట్ హవర్ అంటే ఏంటండి? ఎనర్జీ. వాట్ హవర్ అంటే ఏంటండి? ఎనర్జీ. ఇంకా ఆంపియర్ హవర్ అంటే చార్జ్ గురించి మాట్లాడుతున్నాము. ఆంపియర్ హవర్ అంటే చార్జ్ గురించి మాట్లాడుతున్నాము. ఆ సెల్స్ యొక్క ఎఫిషియన్సీ గురించి, వాటి యొక్క ఛార్జింగ్ మెథడ్స్ గురించి. చూడండి మనం ఓన్లీ సెకండరీ సెల్స్ మాత్రమే ఛార్జింగ్ చేయగలం, ప్రైమరీ సెల్స్ ని ఛార్జింగ్ చేయలేమండి. అలానే మెయింటెనెన్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద లెడ్ యాసిడ్ బ్యాటరీ. టెస్టింగ్ అంటే వాటి యొక్క పొలారిటీస్ కానీ దాని లోపల ఉండే యాసిడ్ యొక్క డెన్సిటీని కానీ మనం చెక్ చేయాల్సి వస్తుందండి. డెన్సిటీని మనం హైడ్రోమీటర్ తో కూడా టెస్ట్ చేస్తామండి. ఇంకా డీటెయిల్ సిలబస్ వచ్చేసి నెక్స్ట్ 15 మినిట్స్ చూద్దామండి. చూడండి ఎలక్ట్రోస్టాటిక్స్. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మనకి కంపల్సరీ తెలిసి ఉండాలి. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి, వోల్టేజ్ గురించి, చార్జ్ గురించి, కెపాసిటెన్స్, ఇంకా వీటన్నిటి గురించి కూడా తెలిసి ఉండాలండి. డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, వాటి యొక్క యూనిట్స్. తప్పకుండా యూనిట్స్ మీద 1-2 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందండి. మనం ఇప్పుడు ఏవైతే నేర్చుకున్నావో వాటన్నిటి యొక్క యూనిట్స్ అనేవి మనకు తెలిసి ఉండాలండి. యూనిట్స్. కెపాసిటెన్స్ అంటే ఏంటి? కెపాసిటెన్స్ అంటే సి తో డినోట్ చేస్తాం. కెపాసిటెన్స్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, దాని యొక్క ఫార్ములా. టైప్స్ ఆఫ్ కెపాసిటర్స్. కెపాసిటర్ లో టైప్స్ ఉంటాయండి. ఎలక్ట్రోలైటిక్ అని, ప్లేట్ టైప్ అని, అట్లా చాలా టైప్స్ ఉంటాయండి. ఆ టైప్స్ కూడా మనకు అందరికి తెలిసి ఉండాలి. కెపాసిటర్స్ సిరీస్ లో పెట్టినప్పుడు వాటి యొక్క ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ కనుక్కోమని అడుగుతారు. ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ ఎంతో అని కనుక్కోమంటారండి. ఇంకా చూడండి ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్. ఎలక్ట్రిక్ వైరింగ్ చేసినప్పుడు మనకి ఏవైతే పనిముట్లు అవసరం అవుతాయో వాటి గురించి కూడా మనకి బేసిక్ తెలిసి ఉండాలి. వైరింగ్ టూల్స్, వైరింగ్ జాయింట్స్. ఓకే అండి. చూడండి టైప్స్ ఆఫ్ స్విచెస్. 1 వే స్విచ్, 2 వే స్విచ్, వీటి మీద కూడా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారండి. అదర్ యాక్సెసరీస్ లైక్ ల్యాంప్ హోల్డర్. చూడండి ఎల్ఈడి బల్బులు, బ్యాటరీ టైప్ పెట్టడానికి మనకి ల్యాంప్ హోల్డర్స్ అట్లాంటివి వాడతామండి. అలానే సీలింగ్ రోస్, సాకెట్స్, ఫ్యూజెస్, ఇవన్నీ ఎక్కడెక్కడ వాడతారు, ఎందుకు వాడతారు కూడా తెలిసి ఉండాలండి. ఫ్యూజ్ మెటీరియల్. దాదాపు మనం ఫ్యూజ్ మెటీరియల్ కింద కాపర్ వాడతామండి. కొన్ని ప్లేసుల్లో అల్యూమినియం కూడా వాడతాము. అలానే ఎంసీబీ మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్, సిబి సర్క్యూట్ బ్రేకర్, వైరింగ్ టూల్స్, వైరింగ్ జాయింట్స్, సోల్డరింగ్, వాటికి ట్యాపింగ్, ఇంకా టర్మినేషన్ ఆఫ్ వైర్స్, కేబుల్స్ అండ్ కేబుల్ జాయింట్స్. అంటే టర్మినేషన్ అంటే ఆ కేబుల్ జాయింట్స్ దగ్గర ఎండింగ్ వచ్చేసరికి మనం ఎలా టర్మినేట్ చేస్తాము, ఆ మెథడ్స్ కూడా మనకు తెలిసి ఉండాలండి. తర్వాత చూడండి వైరింగ్ సిస్టమ్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్. వైరింగ్ సిస్టమ్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్ అంటే ఏంటంటే మనకి ఎన్ని రకాలుగా వైరింగ్ చేయగలం. అదే విధంగా చూడండి టైప్స్ ఆఫ్ హౌస్ వైరింగ్.
స్లీట్ వైరింగ్, సిటిఎస్ అండ్ టిఆర్ఎస్, టఫ్ రబ్బర్ షీట్ వైరింగ్, కాండిక్ట్ వైరింగ్, కేసింగ్ అండ్ కేపింగ్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరింగ్స్ ఉన్నాయండి. ఆ వైరింగ్స్ మెథడ్, వాటిల్లో ఏ మెథడ్ అనేది బెస్ట్ మెథడ్, ఆ మెథడ్ ఎక్కడెక్కడ వాడతాం, టెంపరీ వైరింగ్ కి ఏ మెథడ్ వాడతాం, పర్మనెంట్ వైరింగ్ కి ఏ మెథడ్ వాడతాం, మనకి ఒకవేళ ఎక్స్టెన్షన్ కావాలంటే ఎలాంటి వైరింగ్ వాడతాం, ఇవి కూడా తప్పకుండా తెలిసి ఉండాలండి. కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ వైరింగ్ మెథడ్స్, రకరకాల వైరింగ్ మెథడ్స్ లో వాటి యొక్క డిఫరెన్సెస్ కూడా తెలిసి ఉండాలి. స్టేర్ కేస్ వైరింగ్ లో మనం ఎలాంటి స్విచెస్ వాడతామండి, టూ వే స్విచెస్ వాడతాం. సిరీస్ సర్క్యూట్, ప్యారలల్ సర్క్యూట్, మనం హౌస్ వైరింగ్ కానీ ఏ వైరింగ్ చూస్తున్నా మనం ప్రతిదీ ప్యారలల్ వైరింగ్ చేస్తామండి, ప్యారలల్ సర్క్యూట్ ద్వారా వైరింగ్ చేస్తాం. తర్వాత మాస్టర్ స్విచ్ సర్క్యూట్ అంటే మెయిన్ స్విచెస్, ఓకే అండి. కారిడార్ వైరింగ్ సర్క్యూట్, పెద్ద పెద్ద కారిడార్ లో మనం ఎలాంటి టైప్ ఆఫ్ వైరింగ్ వాడతాము. ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ సర్క్యూట్ అంటే ఏంటంటే అప్పట్లో మనకి ట్యూబ్ టైప్ ఉంటాయండి లైట్ల కింద, వాటి యొక్క వర్కింగ్ కూడా మనకి తెలిసి ఉండాలి. ఫ్లాషెస్ అండ్ మూవింగ్ లైట్స్, వీటికి కూడా మనకి తప్పకుండా తెలిసి ఉండాలండి. తర్వాత ఎర్తింగ్ అంటే ఏంటంటే ఎర్తింగ్, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ ఉంది, దాని యొక్క నెసెసిటీ ఏంటి, అర్థింగ్ యొక్క నెసెసిటీ ఏంటి, డెఫినేషన్, ఫండమెంటల్ టర్మ్స్ ఆఫ్ అర్థింగ్ లో ఫండమెంటల్ టర్మ్స్ ఉంటాయండి, అవి కూడా తెలిసి ఉండాలి. అర్త్ ఎలక్ట్రోడ్ అంటే ఏంటి చూడండి, అర్థింగ్ చేసేటప్పుడు మనం అర్థింగ్ ప్లేట్ అని, అర్థింగ్ రాడ్ అని, అర్థింగ్ వైర్ అని ఇవన్నీ వాడుతూ ఉంటామండి. ఆ టర్మ్స్ అన్ని కూడా తప్పకుండా తెలిసి ఉండాలండి. టైప్స్ ఆఫ్ అర్థింగ్, డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ పైప్ అర్థింగ్ చూడండి. ప్లేట్ అర్థింగ్, ఇక్కడ మనం పైప్ అంటే జిఐ పైప్ వాడతామండి అర్థింగ్ కోసం. ప్లేట్ అర్థింగ్ అంటే జిఐ టైప్ ప్లేట్ గానీ కాపర్ ప్లేట్ గానీ వాడి కూడా మనం అర్థింగ్ చేస్తామండి. స్పెసిఫికేషన్ ఆఫ్ మెటీరియల్స్ యూస్డ్ ఫర్ అర్థింగ్ అంటే దాని యొక్క గేజ్ ఎంత ఉండాలి, ఆ ప్లేట్ యొక్క ఏరియా ఎంత ఉండాలి, ఇవి కూడా తప్పకుండా తెలిసి ఉండాలండి. మెజర్మెంట్ ఆఫ్ అర్త్ రెసిస్టెన్స్ మెజరింగ్ ఎట్లా చేస్తాము, ఆ మెథడ్స్ కూడా తెలిసి ఉండాలండి. ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ ఆఫ్ అర్థింగ్, ఐఈ రూల్స్ ఆఫ్ అర్థింగ్ కూడా తెలిసి ఉండాలి. తర్వాత ఐఈ రూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్, ప్రికాషన్స్ టు బి అబ్జర్వ్డ్ వైల్ ఇన్స్టాలేషన్ డిఫరెంట్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటాము అది కూడా తెలిసి ఉండాలండి. ఐఈ రూల్స్ రిగార్డింగ్ హౌస్ వైరింగ్, కాజెస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ డ్యూ టు ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్స్, మనం ఒక్కొక్కసారి చూస్తామండి కరెంట్ షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయండి, దాని మీద కూడా మనకి తప్పకుండా అవగాహన ఉండాలి. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఒక పార్ట్ అండి. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే టైప్స్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటంటే మూవింగ్ కాయిల్, మూవింగ్ ఐరన్, ఇంకా ఎలక్ట్రో డైనమోమీటర్ టైప్ మీటర్స్, వీటన్నిటి గురించి కూడా మనకు తెలుసుండాలండి. ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ యూజింగ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అంటే వాటి యొక్క టార్క్ వచ్చి కొన్నిటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఉంటుందండి, కొన్నేమో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్ ఉంటుంది, దాని రిలేషన్స్ కూడా మనకి తెలిసి ఉండాలండి. ఇన్స్ట్రుమెంట్స్ లో మనకి వచ్చేసి ఎంఐ టైప్ అంటే మూవింగ్ ఐరన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. ఎంసీ అంటే మూవింగ్ కాయిల్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్. జాగ్రత్త చూడండి, ఎంఐ టైప్ అనేది ఏసీ మెజర్మెంట్ కి వాడతారండి, మూవింగ్ కాయిల్ టైప్ అనేది డీసీ మెజర్మెంట్ కి వాడతారు. డిఫరెన్స్ బిట్వీన్ ద ఎంఐ అండ్ సిఐ ఇన్స్ట్రుమెంట్స్, వాటి యొక్క డిఫరెన్సెస్ తెలిసి ఉండాలి. అంటే వాటి యొక్క ఆపరేషన్ కూడా తెలిసి ఉండాలండి. ఇంకా ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంఐ అండ్ ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్స్టెన్షన్ అంటే వాటి యొక్క రేంజ్ పెంచడానికి, అంటే ఏంటంటే వాటి యొక్క రేంజ్ పెంచడం అంటే అవి మెజర్ చేసే వాల్యూస్ కన్నా ఇంకా ఎక్కువ వాల్యూస్ మెజర్ చేయడానికి మనం ఎలాంటి ఎక్స్టెన్షన్ మెథడ్ వాడతామో అవి కూడా తెలిసి ఉండాలి. అంటే వాటి యొక్క రేంజ్ పెంచడానికి, వాటి యొక్క మెజర్మెంట్ రేంజ్ పెంచడానికి మనం ఎలాంటి ఎక్స్టెన్షన్ మెథడ్స్ వాడతామో తెలిసి ఉండాలండి. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ పవర్ మెజర్ ఎలా చేస్తాము, డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్ వాడి మెజర్ చేస్తామండి. సో ఆ డైనమోమీటర్ టైప్ మీటర్ కూడా మనకి ఆపరేషన్ తెలిసి ఉండాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయండి. ఎలా అంటే సిస్టమాటిక్ ఎర్రర్స్ అని, హ్యూమన్ మేడ్ ఎర్రర్స్ అని, ర్యాండమ్ ఎర్రర్స్ అని కూడా ఇట్లా 3-4 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయండి. వాటి మీద కూడా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, తప్పకుండా తెలిసి ఉండాలండి. తర్వాత
ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని మనం వేటిని అంటామండి? ఎనర్జీ మీటర్ ని మనం ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఎనర్జీ మీటర్ ని మనం ఇంటిగ్రేటింగ్ అంటే ఏంటండి? ఇంటిగ్రేటింగ్ అంటే యాడింగ్, ఎడిషన్. ఇంటిగ్రేటింగ్ అంటే యాడింగ్ అని అర్థం అండి. ఎనర్జీ మీటర్ లో మనం రోజువారీ యూనిట్స్ ని అది నెలంతా యాడ్ చేస్తూ వస్తుందండి. నెల తర్వాత మనకి వచ్చి మీటర్ రీడింగ్ తీస్తారు. కాబట్టి ఎనర్జీ మీటర్ ని మనం చూడండి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఇంటిగ్రేటింగ్ అంటే యాడింగ్ అని అర్థం అండి. డెఫినేషన్ ఏంటి? దాన్ని ఎలా క్లాసిఫై చేస్తారు? ఇంకా సింగిల్ ఫేస్ అండ్ 3 ఫేస్ మీటర్స్, ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్స్, వాటిలో ఉన్న ఎర్రర్ ఎందుకు వస్తుందండి? ఎర్రర్ లో కూడా రకాలు ఉంటాయండి. ఎర్రర్ లో ఫర్ ఎగ్జాంపుల్ క్రీపింగ్ అంటారు. క్రీపింగ్ అంటే నో లోడ్ లేనప్పుడు కూడా ఎనర్జీ మీటర్ అనేది యూనిట్స్ క్యాలిక్యులేషన్ చేస్తే దాన్ని క్రీపింగ్ అంటారండి. అది కూడా వన్ టైప్ ఆఫ్ ఎర్రర్. అంటే చూడండి, మీటర్ మీద లోడ్ లేనప్పటికీ మీటర్ అనేది రన్నింగ్ లో ఉంటే అది మనకి లాసే కదండి. సో అది కూడా వన్ ఆఫ్ ది ఎర్రర్ ఇన్ ద ఎనర్జీ మీటర్. ఓకే అండి. తర్వాత చూద్దాం స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ లో పవర్ ఫ్యాక్టర్ మెజర్మెంట్. పవర్ ఫ్యాక్టర్ అంటే మనం ఏమంటామండి? కాస్ ఫై ని మనం పవర్ ఫ్యాక్టర్ కింద ఇండికేట్ చేస్తామండి. ఫ్రీక్వెన్సీ మీటర్ లో కూడా మెకానికల్ మీటర్ ఉంటాయండి. ఇంకోటి ఏమో ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ మీటర్స్ ఉంటాయి. సింక్రోనోస్కోప్ ని దేనికి వాడతారండి? సింక్రనైజ్ చేయడం అంటే జాగ్రత్త చూడండి, ఏదైనా ఒక కొత్త ఆల్టర్నేటర్ ని మనం బస్ బార్ కి కనుక కనెక్ట్ చేస్తుంటే, లేదంటే ఆల్రెడీ ఉన్న ఒక ఆల్టర్నేటర్ కి ఇంకో కొత్త ఆల్టర్నేటర్ తీసుకొచ్చి మనం సింక్రనైజ్ అంటే ప్యారలల్ ఆపరేషన్ చేయాలంటే వాటి ముందుగా మనం సింక్రనైజ్ చేయాలండి. సింక్రనైజింగ్ కి మనం సింక్రోనోస్కోప్ వాడతాం. తర్వాత ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్, సిటీ అండ్ పిటి. ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ మనకి ఎందుకు వాడతామండి? ఏదైనా మీటర్ యొక్క రేంజ్ పెంచి, సపోజ్ ట్రాన్స్మిషన్ లైన్ ఉందనుకోండి, దాంట్లో ఎంత కరెంట్ ఎంత వోల్టేజ్ మనం మెజర్ చేయాలనుకోండి, మనం ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్ సిటీ గానీ పీటీ గానీ వాడి వాటి యొక్క మెజర్మెంట్ అనేది మనం కనుక్కుంటామండి. సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పీటీ అంటే పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మనకి కరెంట్ మెజర్మెంట్ కోసం ఉపయోగపడుతుందండి. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ మెజర్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. తర్వాత మల్టీమీటర్ అంటే ఏంటంటే, ఒకవేళ మనం వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ ఈ మూటిని కనుక ఏదైనా మీటర్ ఉపయోగించి మనం రీడ్ చేయగలిగితే దాన్ని మల్టీమీటర్ అంటారు. చూడండి, మెగ్గర్, టంగ్ టెస్టర్. మెగ్గర్ అంటే ఏంటంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ని మెజర్ చేయడానికి మెగ్గర్ వాడతాం. మెగ్గర్ అంటే హ్యాండ్ డ్రివెన్ డీసీ జనరేటర్ ఉంటుందండి. హ్యాండ్ డ్రివెన్ డీసీ జనరేటర్ తో మనం ఇన్సులేషన్ యొక్క రెసిస్టెన్స్ ని మెగ్గర్ వాడి కనుక్కుంటాం. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి మనం మెగ్గర్ వాడతామండి. అదే విధంగా సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ దేర్ అప్లికేషన్స్. సెమీ కండక్టర్ డివైజెస్ అంటే ఏంటండి? సెమీ కండక్టర్స్ అంటే డయోడ్ గానీ, డయోడ్స్ లో కూడా మళ్ళీ జీనా డయోడ్ అట్లా ఉంటాయండి. జీనా డయోడ్, ట్రయాక్ అని, వేరియాక్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయోడ్స్ ఉంటాయండి. చూడండి, అటామిక్ స్ట్రక్చర్ అండ్ సెమీ కండక్టర్ థియరీ. అటామిక్ స్ట్రక్చర్ అంటే జాగ్రత్త చూడండి, సెమీ కండక్టర్స్ లో అటామిక్ స్ట్రక్చర్ అంటే ఎన్ టైప్ అని, పి టైప్ అని, ఇట్లా టైప్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఉంటాయండి. వాటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. పి టైప్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్స్. పి టైప్, ఎన్ టైప్ జంక్షన్ అంటే ఏంటంటే, ఒక డయోడ్ లో పిఎన్ జంక్షన్ దగ్గర జంక్షన్ ఫార్మేషన్ ఎలా అవుతుంది? బయాసింగ్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్ అంటే ఏంటంటే ఫార్వర్డ్ కండక్షన్, రివర్స్ బ్లాకింగ్, వీటి గురించి మనం తెలుసుకుందామండి. రెక్టిఫైర్ లో కూడా హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్. రెక్టిఫైయింగ్ అంటే ఏంటంటే ఏసీ టు డిసి మనం మారుస్తుంటే, కన్వర్టింగ్ చేస్తుంటే దాన్ని మనం రెక్టిఫికేషన్ అంటామండి. రెక్టిఫికేషన్ లో కూడా మనకి రెండు రకాలు ఉంటాయండి. ఒకటేమో హాఫ్ వేవ్ రెక్టిఫికేషన్ అంటే జాగ్రత్త చూడండి, ఏసీలో ఒక ఫుల్ సైకిల్ మనం కన్సిడర్ చేసుకుంటే అండి, దీన్ని మనం రెక్టిఫై చేసి హాఫ్ వేవ్ అంటే ఏంటండి? రెక్టిఫికేషన్ చేసిన తర్వాత కేవలం ఒక ఫుల్ సైకిల్ టీకి కేవలం హాఫ్ సైకిల్ మాత్రమే అవుట్పుట్ వస్తుంది. మిగిలిన హాఫ్ సైకిల్ జీరో అవుతుంది. కానీ
యావరేజ్ వచ్చేసి మొత్తం అది డీసీ వాల్యూ కింద అవుతుందండి. యావరేజ్ వచ్చి డీసీ వాల్యూకి అవుతుంది. కానీ ఫుల్ వేవ్ కి డీసీ వాల్యూ వచ్చి జీరో, ఏసీ డీసీ వాల్యూ అంటే యావరేజ్ వాల్యూ అండి. యావరేజ్ వాల్యూ వచ్చేసి జీరో అవుతుంది. యావరేజ్ వాల్యూ వచ్చేసి జీరో అవుతుంది. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కి చూడండి కేవలం హాఫ్ వేవ్ మాత్రమే అవుట్పుట్ లోకి వస్తుంది. మిగిలిన నెగిటివ్ హాఫ్ కాస్త జీరో అయిపోతుంది. అదే విధంగా ఫుల్ బ్రిడ్జ్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అండి, బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్, బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే అండి మనం నెగిటివ్ సైకిల్ ని కూడా హాఫ్ వేవ్ రెక్టిఫైర్ లో కేవలం పాజిటివ్ హాఫ్ ని మాత్రమే మనం అవుట్పుట్ లోకి తీసుకెళ్తున్నాం అండి. ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ ని కూడా మనం అవుట్పుట్ లోకి పాజిటివ్ గా మారుస్తామండి. అలా చేయటం వల్ల మనకి అవుట్పుట్ లో యావరేజ్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫుల్ వేవ్ రెక్టిఫైర్ వాడతామండి దానికోసం అని చెప్పి. తర్వాత బ్రిడ్జ్ రెక్టిఫికేషన్. బ్రిడ్జ్ రెక్టిఫికేషన్ అంటే డయోడ్స్ ని మనం బ్రిడ్జ్ ఆకారంలో డయోడ్స్ ని మనం అరేంజ్ చేసి దీనికుండా ఫుల్ వేవ్ రెక్టిఫికేషన్ చేస్తే దాన్ని మనం బ్రిడ్జ్ రెక్టిఫికేషన్ అంటామండి. దాన్ని మనం బ్రిడ్జ్ రెక్టిఫికేషన్ అంటాం. తర్వాత ట్రాన్సిస్టర్స్. టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ లో టైప్స్ ఉంటాయండి. టైప్స్ ఏంటండి? పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. వీటి యొక్క బేసిక్స్ ఇంకా వాటి మధ్య యొక్క డిఫరెన్సెస్ కూడా తెలిసి ఉండాలి. వీటిలో వచ్చేది కూడా మళ్ళీ అండి వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. కాన్ఫిగరేషన్స్ అంటే కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. వీటి యొక్క సపరేట్ కాన్ఫిగరేషన్స్, వాటి యొక్క యూస్ఫుల్ అప్లికేషన్స్ ఉంటాయండి. ఆ అప్లికేషన్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. తర్వాత డిసి జనరేటర్. డిసి జనరేటర్ అంటే మనకి డిసి అవుట్పుట్ వస్తుందండి. జనరేటర్ అంటే మనకి ఏదైతే అవుట్పుట్ ఇస్తుందో దాన్ని మనం పవర్ అవుట్పుట్ ఇచ్చేదాన్ని జనరేటర్స్ అంటామండి. అవుట్పుట్ డిసి అయితే దాన్ని డిసి జనరేటర్ అంటాము. డిసి జనరేటర్ ప్రిన్సిపల్ సింపుల్ లూప్ జనరేటర్ అంటే ఏంటని ఒక సింగిల్ లూప్ తీసుకొని దానిలో డిసి జనరేషన్ ఎలా చేస్తామో మనకు తెలిసి ఉండాలి. తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ అండ్ ఇట్స్ నేచర్ అంటే ఆ సింపుల్ లూప్ లో ఈఎంఎఫ్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దాని యొక్క నేచర్ ఎలా ఉంటుంది. తర్వాత కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ డిసి జనరేటర్. అంటే ఏంటంటే యోక్, దాని యొక్క స్టేటర్, దాని యొక్క రోటర్ మీద మనం వాడే వైండింగ్ కానీ ఆర్మేచర్ వైండింగ్ అండి. స్టేటర్ కి పోల్స్ ఉంటాయండి, పోల్ వైండింగ్ ఉంటుంది, పోల్ షూ ఉంటుంది. ఇలాంటివి కూడా తప్పకుండా తెలిసి ఉండాలండి. డిసి జనరేటర్ దాని యొక్క పార్ట్స్, ఆ పార్ట్స్ ని ఏ మెటీరియల్ తో తయారు చేస్తారు, ఆ మెటీరియల్స్ ఎందుకు వాడతారు. అలానే యోక్, పోల్ షూ. ఇంకా చూడండి ఆర్మేచర్. కామ్యుటేటర్ అంటే ఆర్మేచర్ లో జనరేట్ అయ్యే ఏసీని కామ్యుటేటర్ అనేది డీసీ కింద మారుస్తుందండి. అది ఎలా మారుతుందో కూడా మనం మన క్లాసులు చెప్పుకునేప్పుడు డీటెయిల్ గా చెప్పుకుందామండి. బ్రషెస్ అంటే కలెక్షన్ చేయడానికి, కామ్యుటేటర్ లో జనరేట్ అయిన డీసీని కలెక్ట్ చేయడానికి మనం బ్రషెస్ వాడతాం. ఎప్పుడండి? డీసీ జనరేటర్ లో. డీసీ మోటార్ లో అయితే బ్రషెస్ ద్వారా మనం ఆర్మేచర్ కి కరెంట్ పంపిస్తాం. ఎప్పుడండి? మోటార్ లో అయితే వాటి యొక్క బేరింగ్, ఫీల్డ్ కాయిల్. ఆర్మేచర్ వైండింగ్ లో కూడా టైప్స్ ఉంటాయండి. ల్యాప్ వైండింగ్ అని, వేవ్ వైండింగ్ అని. వేవ్ వైండింగ్ అంటే వైండింగ్ అనేది వేవ్ ఫామ్ లో ముందుకి వెనక్కి మనం వేవ్ వైండింగ్ చేసుకుంటూ వెళ్తామండి, కాబట్టి దాన్ని వేవ్ వైండింగ్ అంటారు. ల్యాప్ అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అవుతా మనం వైండింగ్ ముందుకి ప్రోగ్రెస్ అవుతా ఉంటామండి, కాబట్టి దాన్ని ల్యాప్ వైండింగ్ అంటారు. ల్యాప్ వైండింగ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఉంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఉంటాయండి. వేవ్ వైండింగ్ వచ్చి ఎన్ని పోల్స్ అయినా ఉండండి, మనకి కేవలం 2 ప్యారలల్ పాత్స్ మాత్రమే ఉంటాయి వేవ్ వైండింగ్ వచ్చేసరికి. తర్వాత చూడండి ఈఎంఎఫ్ ఈక్వేషన్ డిసి జనరేటర్. ఈఎంఎఫ్ ఈక్వేషన్ చూడండి, జనరేటర్ లో జనరేట్ చేస్తాం కాబట్టి ఈజీ రాసుకుంటాం. ఈజీ ఈక్వల్ టు 5NPZ/60A. ఇది మనకి డిసి జనరేటర్ లో జనరేట్ అయ్యే ఈఎంఎఫ్ యొక్క ఈక్వేషన్ అండి. వీటి మీద కూడా సింపుల్ ప్రాబ్లమ్స్ అని అడుగుతారు. టైప్స్ ఆఫ్ జనరేటర్ చూడండి, సపరేట్లీ ఎగ్జైటెడ్ గానీ, సెల్ఫ్ ఎగ్జైటెడ్ గానీ, సిరీస్ జనరేటర్ గానీ, కాంపౌండ్ గానీ, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేటర్స్ ఉంటాయండి.
ఒక్కొక్క దానికి స్పెసిఫిక్ దాని యొక్క యూజ్ ఉంటుందండి. ఆ యూజెస్ కూడా మనం క్లాసులు చెప్పినప్పుడు తప్పకుండా తెలుసుకుందామండి. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జనరేటర్స్. చూడండి, షంట్ అనేది మనకి కాన్స్టెంట్ వోల్టేజ్ ఇవ్వడానికి అప్లికేషన్ లో మనం వాడతామండి. సిరీస్ జనరేటర్ అనేది బూస్టప్ వోల్టేజ్ కోసం, సిరీస్ జనరేటర్ అనేది బూస్టప్ వోల్టేజ్ కోసం మనం వాడతాం. అదే విధంగా DC మోటార్స్ గురించి మనం తెలుసుకుందామండి. DC మోటార్స్ ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ DC మోటార్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ EMF అంటే ఏంటండి, బ్యాక్ EMF యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ DC మోటార్. ఏ విధంగా అయితే DC జనరేటర్ టైప్స్ ఉన్నాయో అదే విధంగా DC మోటార్ లో కూడా టైప్స్ ఉంటాయండి. షంట్ అని, సిరీస్ అని, కాంపౌండ్ అండి, డిఫరెన్షియల్ కాంపౌండ్ అండి, క్యూములేటివ్ కాంపౌండ్ అని కూడా రకరకాల కాంపౌండ్ మోటార్స్ ఉంటాయండి. వాటిలో కూడా మనం తప్పకుండా డీటెయిల్ గా తెలుసుకుందాం. టార్క్ ఈక్వేషన్, స్పీడ్ ఈక్వేషన్. మోటార్ కి వచ్చేసండి పవర్ ఈక్వేషన్ రాస్తాము. సారీ అండి, జనరేటర్ కి వచ్చేసి మనం పవర్ ఈక్వేషన్ రాస్తామండి. మోటార్ కి వచ్చేసి మనం స్పీడ్ ఈక్వేషన్ అనే టార్క్ ఈక్వేషన్ రాస్తాం. చూడండి, టార్క్ ఇంటూ యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు పవర్ అవుట్పుట్. వీటి మీద కూడా క్వశ్చన్స్ వస్తాయండి. స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్. DC మోటార్స్ లో స్పీడ్ ఎలా కంట్రోల్ చేస్తాం, ఫీల్డ్ వైండింగ్ కంట్రోల్, స్పీడ్ కంట్రోల్ ఇచ్చండి. ఆర్మేచర్ కరెంట్ కంట్రోల్, ఆర్మేచర్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రోల్ మెథడ్స్ ఉంటాయండి DC మోటార్ లో స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి. అదే విధంగా ఆర్మేచర్ కంట్రోల్ కూడా ఉంటుంది ఫర్ షంట్ మోటార్స్ ఓన్లీ. ఇంకా DC మోటార్స్ లో స్టార్టర్స్, నెసెసిటీ ఆఫ్ ది స్టార్టర్స్ ఎందుకు వాడతామండి స్టార్టర్స్? ఆర్మేచర్ లోకి కరెంట్ అనేది ఒకేసారి ప్రవహించి దాని యొక్క వైండింగ్ అనేది కాలిపోకుండా ఉండడానికి మనం ఇనిషియల్ గా స్టార్టింగ్ మెథడ్స్ అనేవి వాడతామండి. 3 పాయింట్ స్టార్టర్, 4 పాయింట్ స్టార్టర్, ఇట్లా 2 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయండి. ఆ 2 టైప్ ఆఫ్ స్టార్టర్స్ గురించి కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్. చూడండి, మనకి ఎన్ని రకాలైతే మోటార్స్ ఉన్నాయో వాటి యొక్క అప్లికేషన్స్, అవి ఎక్కడెక్కడ యూస్ఫుల్ అవుతాయో కూడా తెలిసి ఉండాలండి. సింపుల్ గా అడుగుతారండి. చూడండి, సిరీస్ మోటార్ ని యూనివర్సల్ మోటార్ అంటారండి. సిరీస్ మోటార్ ని యూనివర్సల్ మోటార్ అంటారు. వాటిని మనం మిక్సర్ గ్రైండర్స్ లోను, కిచెన్ అప్లయన్స్ లోను కూడా వాడతామండి. అది కూడా వాటి యొక్క యూజెస్ అండ్ అప్లికేషన్స్ కూడా మనకి బాగా తెలిసి ఉండాలండి. తర్వాత AC ఫండమెంటల్స్ అంటే ఏంటండి, AC సర్క్యూట్, ఆల్టర్నేటింగ్ కరెంట్ సర్క్యూట్, వాటి యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్. RC సర్క్యూట్ లో మనకి R, L, C తో పాటు XL, XC ఇవి కూడా ఉంటాయండి. వీటి నుంచి మనకి ఫేస్ డిఫరెన్సెస్ వస్తాయి. సో డెఫినేషన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఇంకా ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అంటే ఏంటి, డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ అంటే అండి, ఆల్టర్నేటింగ్ లో మనకి సైన్ ఉంటుందండి, కొసైన్ ఉంటుంది, స్క్వేర్, రెక్టాంగిల్, ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయండి ఏసీలో. అవి కూడా మనకి తెలిసి ఉండాలి. వాటి యొక్క RMS ఇంకా యావరేజ్ వాల్యూలు కూడా మనకి తెలిసి ఉండాలండి. డెఫినేషన్ ఆఫ్ సైకిల్ అంటే ఏంటి, టైం పీరియడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, యాంప్లిట్యూడ్, ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర ఆ వేవ్ ఫార్మ్ యొక్క వాల్యూ ఎంత ఉందో దాన్ని ఇన్స్టంటేనియస్ వాల్యూ అంటారండి. ఇంకా మాక్సిమం, యావరేజ్, RMS వీటికి కూడా వాల్యూస్ తెలుసుకుంటారండి. మనం ఏసీకి RMS వాల్యూ కడతామండి. రెక్టిఫై చేసినా చేయకపోయినా దాని యొక్క, చూడండి, రెక్టిఫై చేస్తే దానికి ఏసీకి యావరేజ్ వాల్యూ ఉంటుందండి. రెక్టిఫై చేయకపోతే ఏసీకి యావరేజ్ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. సో చూడండి, ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, పీక్ ఫ్యాక్టర్ అంటే ఏంటి. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే మనం దేని కంపేర్ చేస్తామండి, RMS బై యావరేజ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కోసం అండి. పీక్ ఫ్యాక్టర్ అంటే మాక్సిమం వాల్యూ బై RMS వాల్యూ. పీక్ ఫ్యాక్టర్ అంటే మాక్సిమం డివైడెడ్ బై RMS వాల్యూ. తర్వాత అదే సైనోసైడల్ వేవ్ ఫార్మ్ కి దాని వాల్యూ ఎంత వస్తుందో కూడా, అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత, పీక్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అని చెప్పి మనకి ఒక్కొక్కసారి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారండి సైన్ వేవ్ కి. సో అవి కూడా తెలుసుకుందామండి. ఫేసార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏసీ అంటే ఏంటండి, ఫేసార్ డయాగ్రామ్స్ ఎలా గీయాలి ఏసీలో. చూడండి, వోల్టేజ్ ఫేసార్ అనేది తీసుకుంటే లాగింగ్ అన్నప్పుడు కరెంట్ అనేది సమ్ యాంగిల్ ద్వారా వోల్టేజ్ కి లాగ్ అవుతుంది.
లీడింగ్ అంటే వోల్టేజ్ రిఫరెన్స్ కింద తీసుకుంటే లీడింగ్ కరెంట్ అయినప్పుడు కరెంట్ కొద్దిగా యాంగిల్ తో లీడ్ అవుతుంది. లీడింగ్ అంటే ఏంటి, లాగింగ్ అంటే ఏంటి, మనం యాంటీ క్లాక్ వైజ్ కి ఎలా, క్లాక్ వైజ్ గా, ఇవన్నీ కూడా మనం క్లాస్ చెప్పుకునేప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పుకుందామండి. చూడండి, తర్వాత పవర్ అంటే ఏంటి, పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, సింగిల్ ఫేస్ ఏసీలో త్రూ ప్యూర్ రెసిస్టివ్ సింగిల్ ఫేస్ ఏసీ వోల్టేజ్ ని ప్యూర్ రెసిస్టర్ కి అప్లై చేస్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది, దానిలో కూడా పోయే కరెంట్ ఏ వేవ్ ఫామ్ లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు వోల్టేజ్ ఉందనుకోండి, మనం ప్యూర్ రెసిస్టర్ కి అప్లై చేస్తే కరెంట్ అనేది ఆ వోల్టేజ్ కి ఇన్ ఫేస్ లో ఉంటుంది. కరెంట్ అంటే వాటి మధ్య ఒక ఫేజ్ డిఫరెన్స్ ఫై వచ్చి 0 degrees ఉంటుంది. అదే పవర్ ఫ్యాక్టర్ అంటే ఏం చేస్తామండి, వోల్టేజ్ కి కరెంట్ కి మధ్య యాంగిల్ కి కొసైన్ తీసుకుంటే, కొసైన్ ఆఫ్ దట్ యాంగిల్ తీసుకుంటే దాన్ని మనం పవర్ ఫ్యాక్టర్ అంటామండి. సింగిల్ ఫేస్ ఏసీ త్రూ ప్యూర్ రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటివ్ సర్క్యూట్స్, కరెంట్ అండ్ వోల్టేజ్ ఫేసార్ డయాగ్రామ్స్, వాటి యొక్క ఫేసార్ డయాగ్రామ్స్ చూసుకుంటామండి. ఇంకా పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, ఏసీ నుంచి ఆర్ కి, ఆర్ఎల్సి కి, సిఆర్, ఎల్సి సర్క్యూట్స్ కి ఇస్తుంటే కరెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, వాటి యొక్క ఫేసార్ డయాగ్రామ్స్. పవర్ ఫ్యాక్టర్ పాలీఫేస్ అంటే సింగిల్ ఫేస్ కన్నా ఎక్కువ ఏది ఉన్నా సరే మనం దాన్ని పాలీఫేస్ అంటామండి. 2 ఫేస్ కానీ 3 ఫేస్ కానీ ఇంకా ఎక్కువ వీటన్నిటిని మనం పాలీఫేస్ అంటామండి. మనకి మటుకు 3 ఫేస్ మటుకే సిలబస్ ఉందండి. అడ్వాంటేజెస్ ఆఫ్ పాలీఫేస్ ఓవర్ సింగిల్ ఫేస్ కన్నా పాలీఫేస్ కి మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి కూడా తెలుసుకోవాలండి. స్టార్ కనెక్షన్, డెల్టా కనెక్షన్. స్టార్ కనెక్షన్ అంటే ఎలా చేస్తామండి, జాగ్రత్త చూడండి. స్టార్ కనెక్షన్ అంటే కామన్ పాయింట్ ఉంటుందండి, కామన్ న్యూట్రల్ పాయింట్ ఉంది, దాన్ని మనం స్టార్ కనెక్షన్ అంటాం. డెల్టా కనెక్షన్ అంటే క్లోజ్డ్ లూప్ ఫార్మ్ అయ్యేటట్టు మనం సర్క్యూట్ ని ఫార్మ్ చేస్తే దాన్ని మనం డెల్టా కనెక్షన్ అంటారు. వాటి యొక్క వోల్టేజ్ కానీ కరెంట్స్ కానీ ఫేస్ టు లైన్ కి, లైన్ టు ఫేస్ వాటి యొక్క మధ్యలో ఉన్న రిలేషన్స్. స్టార్ కనెక్షన్ అయితే లైన్ వోల్టేజ్ కి, ఫేస్ వోల్టేజ్ కి √3 times ఆఫ్ ఫేస్ వోల్టేజ్ ఉంటుందండి స్టార్ కనెక్షన్ అయితే. డెల్టా కనెక్షన్ అయితే ఫేస్ వోల్టేజ్ ఈక్వల్ టు లైన్ వోల్టేజ్ ఉంటుంది, కరెంట్ అయితే ఇక్కడ లైన్ కరెంట్ ఈక్వల్ టు ఫేస్ కరెంట్ ఉంటుందండి స్టార్ కనెక్షన్ లో. అయితే డెల్టా వచ్చేసరికి ఫేస్ కరెంట్ ఈక్వల్ టు లైన్ కరెంట్ బై √3 times ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ తర్వాత మనకి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కానీ జనరేషన్ దగ్గర కానీ మనకి మెయిన్ గా ఉపయోగపడేది ట్రాన్స్ఫార్మర్ అండి. ట్రాన్స్ఫార్మర్ లో కూడా టైప్స్ ఉంటాయండి. పవర్ ట్రాన్స్ఫార్మర్ అని, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ అని ఉంటాయండి. జనరేషన్ స్టేషన్ దగ్గర మనం వాడే ట్రాన్స్ఫార్మర్ ని పవర్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర మనం వాడే ట్రాన్స్ఫార్మర్స్ ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటారు. ట్రాన్స్ఫార్మర్స్ వాటి యొక్క కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అంటే మన ట్రాన్స్ఫార్మర్, దాని యొక్క కోర్ యొక్క వైండింగ్, వాటికి వాడే బుషెస్ కానీ వాటన్నిటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందామండి. వర్కింగ్ ట్రాన్స్ఫార్మర్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుందండి, లా ఆఫ్ మ్యూచువల్ ఇండక్షన్ మీద ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఉంటుందండి. దాని యొక్క పర్ఫార్మెన్స్ అంటే మనం వోల్టేజ్ రెగ్యులేషన్ గురించి తెలుసుకుంటామండి. వోల్టేజ్ రెగ్యులేషన్ ద్వారా మనం దాని యొక్క పర్ఫార్మెన్స్ ని తెలుసుకోవచ్చు. ఇంకా ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్, కూలింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. కూలింగ్ లో కూడా టైప్స్ ఉంటాయండి. ఎయిర్ కూల్డ్ అని, ఫోర్స్ ఎయిర్ కూల్డ్ అని, లేకపోతే లిక్విడ్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్స్ అని అట్లుంటాయండి. వాటి యొక్క లాసెస్ ఇంకా ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్. ఆల్ డే ఎఫిషియన్సీ ఉంటుందండి, లేకపోతే ఓన్లీ పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది. లాసెస్ వచ్చేసి ఐరన్ లాసెస్ ఉంటాయండి, కోర్ లాసెస్ ఉంటాయండి. ఐరన్ లాస్ అన్న కోర్ లాస్ అన్న ఒకటే అండి. ఐరన్ లాస్ ని WI అంటాం. ఇంకా కాపర్ లాసెస్ ఉంటాయండి. వైండింగ్ లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మనకి కాపర్ లాసెస్ ఉంటాయి. అదే విధంగా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో అంటే V1/V2 ఈక్వల్ టు K. బకోల్స్ రిలే. ఇంకా చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ కోర్ యొక్క కన్స్ట్రక్షన్ లో టైప్స్ ఉంటాయండి. ఒకటేమో షెల్ టైప్ అండి, ఇంకోటేమో కోర్ టైప్ అని. వైండింగ్ షీల్డింగ్, ఆక్సిలరీ పార్ట్స్ అంటే బ్రీదర్ ఉంటుందండి, కన్సర్వేటర్ ట్యాంక్ ఉంటుంది. ఇట్లా ట్రాన్స్ఫార్మర్ పైన ఒక ట్యాంక్ ఉంటుంది కదండి, దాని కన్సర్వేటర్ ట్యాంక్ అంటాము. బకోల్స్ రిలే అంటే ట్రాన్స్ఫార్మర్ ప్రొటెక్షన్ కోసం. ఇందులో అండి కేవలం ఆయిల్ టైప్ ట్రాన్స్ఫార్మర్ లో మనం బకోల్స్ రిలే వాడతామండి. ఈ రిలే వాడి మన ట్రాన్స్ఫార్మర్ ని ఓవర్లోడ్ కింద కానీ, లేకపోతే ట్రాన్స్ఫార్మర్ లోపల ఏమైనా ఫాల్ట్ ఉంటే డిటెక్ట్ చేయడానికి బకోల్స్ రిలే వాడతామండి. అదర్ ప్రొటెక్టివ్ డివైజెస్
వేరే ఇతర ప్రొటెక్టివ్ డివైసెస్ ఉంటాయండి. వాటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. టెస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ టెస్టింగ్. ఆయిల్ కి మనం ఏం టెస్ట్ చేస్తామండి? బ్రేక్ డౌన్ టెస్ట్. అంటే ఏంటంటే సమ్ పర్టికులర్ ఏ వోల్టేజ్ దగ్గర ఆ ఆయిల్ అనేది దాని యొక్క ఇన్సులేషన్ ప్రాపర్టీని కోల్పోతుందో దాన్ని మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటామండి. దాన్ని మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. ఆ బ్రేక్ డౌన్ వోల్టేజ్ వాల్యూ ఎంత మనకి తప్పకుండా తెలిసి ఉండాలండి. బ్రేక్ డౌన్ వోల్టేజ్ ఎందుకంటే మనం పర్టికులర్ ఆయిల్ లో మాయిశ్చర్ కంటెంట్ ఉంటే దాని బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది రెడ్యూస్ అవుతుందండి. ఒకవేళ ఓవర్ కరెంట్ వల్ల గానీ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల గానీ ఆయిల్ లో మాయిశ్చర్ కంటెంట్ ఉన్న దానిలో తేమ శాతం ఉంటే ఏమవుతుందండి? దాని యొక్క డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ తగ్గితే బ్రేక్ డౌన్ వోల్టేజ్ కూడా తగ్గుతుంది. బ్రేక్ డౌన్ వోల్టేజ్ తగ్గితే ఆటమ్స్ యొక్క ఇన్సులేషన్ ప్రాపర్టీ కోల్పోయి వాటి కండక్షన్ మోడ్ లోకి వస్తుంది. కండక్షన్ మోడ్ లోకి వస్తే ట్రాన్స్ఫార్మర్ అనేది ఫాల్ట్ వచ్చి పాడైపోయే ఛాన్స్ ఉంటాయండి. ఓకే, తర్వాత ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ దేనికి వాడతామండి? ఏసీ పవర్ జనరేషన్ కోసం. ఏసీ పవర్ జనరేషన్ కోసం మనం ఆల్టర్నేటర్ వాడతాం. ఏసీ పవర్ జనరేషన్ కోసం ఆల్టర్నేటర్ వాడతాం. ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ది ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్, దాని యొక్క ఆపరేషన్ అండి రిలేషన్ బిట్వీన్ ద స్పీడ్, నంబర్ ఆఫ్ పోల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఏంటండి? రిలేషన్షిప్ ఎలా రాస్తాం? చూడండి, సింక్రోనస్ స్పీడ్ ఈక్వల్ టు 120 f/p. ఇక్కడ ns అంటే సింక్రోనస్ స్పీడ్ అండి, f అంటే సప్లై ఫ్రీక్వెన్సీ, p అంటే మనం ఆ ఆల్టర్నేటర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ వాడాం, ఆల్టర్నేటర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ వాడాం అనేది ఇక్కడ p అనేది చూస్తుందండి. తర్వాత కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్ లో కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఉంటాయండి. ఎలా అంటే మనం రోటర్ కి వైండింగ్ చుట్టి దాన్ని మనం డీసీ వైండింగ్ డీసీ సప్లై ఇస్తామండి. ఆల్టర్నేటర్ లో రోటర్ వచ్చేసి డీసీ సప్లై ఉంటుందండి. స్టేటర్ వచ్చేసి మనం ఏసీ అవుట్పుట్ కానీ ఏసీ ఇన్పుట్ కానీ ఇస్తామండి. ఏసీ అవుట్పుట్ కనుక మన స్టేటర్ వైండింగ్ నుంచి ఏసీ అవుట్పుట్ బయటకు తీసుకుంటే దాన్ని మనం ఆల్టర్నేటర్ అంటామండి. అదే విధంగా స్టేటర్ కి మనం ఏసీ ఇన్పుట్ ఇస్తే దాన్ని మనం సింక్రోనస్ మోటార్ అంటాం. సింక్రోనస్ మోటార్ అంటాం. సేలియంట్ పోల్ టైప్. సేలియంట్ పోల్ టైప్ అంటే పోల్ అనేది ఇట్లా బయటికి ఉంటుందండి. పోల్ అనేది ఇట్లా బయటికి స్ట్రెచ్ అయి ఉంటుంది. దీన్ని మనం సేలియంట్ పోల్ టైప్ రోటర్ అంటాం. తర్వాత స్మూత్ సిలిండ్రికల్ టైప్. స్మూత్ సిలిండ్రికల్ టైప్ రోటర్ అంటే ఎలా ఉంటుందో చూడండి. స్మూత్ సిలిండ్రికల్ టైప్ అంటే రోటర్ ఇలా ఉందనుకోండి. రోటర్ ఇలా ఉంటే బయటికి ఎక్స్టెండ్ కాకుండా రౌండ్ గా ఉంటాయండి. వాటి మనం సిలిండ్రికల్ టైప్ రోటర్స్ అంటాం. ఇంకా ఆల్టర్నేటర్ లో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ని వాటి యొక్క డెరివేషన్, వాటిలో ఉపయోగించిన టర్మ్స్ కూడా మనం క్లాసులు చెప్పినప్పుడు డీటెయిల్ గా చెప్పుకుందామండి. తర్వాత వచ్చేసి 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ మనం మన ఇంట్లో వాడే అన్ని సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ అండి. మనం వాటర్ పంప్ చేయడానికన్నా మన రిఫ్రిజిరేటర్ వాడేదానికన్నా ఏదైనా సరే సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ వాడతామండి. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ వచ్చేసి ఇండస్ట్రీస్ లోను అగ్రికల్చర్ యూజ్ లోను అన్నిటికీ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ వాడతామండి. వాటి యొక్క క్లాసిఫికేషన్, 3 ఫేజ్ మోటార్స్ యొక్క క్లాసిఫికేషన్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండక్షన్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ అండి, రిలేషన్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ పోల్స్, సప్లై ఫ్రీక్వెన్సీ, డెఫినేషన్ ఆఫ్ స్లిప్. స్లిప్ అంటే ఏంటి? స్లిప్ అంటే సింక్రోనస్ స్పీడ్ కి రోటార్ తిరిగే స్పీడ్ కి ఎంత తేడా ఉందో దాన్ని మనం సింక్రోనస్ స్పీడ్ తో పోలిస్తే దాన్ని మనం స్లిప్ అంటామండి. దాన్ని మనం స్లిప్ అంటాం. అంటే ఇండక్షన్ మోటార్ లో రోటర్ అనేది సింక్రోనస్ స్పీడ్ కి ఎంత వెనకబడి ఉంది, ఎంత స్పీడ్ వెనకబడి ఉందో కనుక్కోవడాన్ని స్లిప్ అంటామండి. స్లిప్ స్పీడ్ అంటే ఏంటి? కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఇండక్షన్ మోటార్ లో కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ తప్పకుండా తెలిసి ఉండాలండి. ఇండక్షన్ మోటార్ లో కూడా 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో స్లిప్ రింగ్ అండి, ఇంకోటేమో స్క్విరల్ కేజ్ అండి. దాదాపు మన హోమ్ అప్లయన్స్ కోసం అన్నిటికీ వాడేది స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అంటాం. స్క్విరల్ కేజ్ ఎందుకంటాం అంటే దాని యొక్క రోటార్ అనేది స్క్విరల్ కేజ్ షేప్ లో ఉంటుంది. ఇలా
ఇలా కేజ్ షేప్ లో ఉంటుందండి, కాబట్టి దాన్ని మనం స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అంటాం. ఇంకోటేమో స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్. స్లిప్ రింగ్ అని ఎందుకంటాం అంటే మనం వాటికి బయట స్లిప్ రింగ్స్ వాడతామండి, దానికి కూడా మనం ఏదైనా ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసుకోవటం కానీ సప్లై ఇవ్వటం కానీ చేసుకోవచ్చండి. దీని ద్వారా మనం స్పీడ్ అనేది కూడా కంట్రోల్ చేయొచ్చు. ఇండక్షన్ మోటార్ స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్ లో మనం ఈ టాపిక్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం అండి. తర్వాత స్టార్టింగ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్, నెసెసిటీ ఆఫ్ స్టార్టింగ్, DOL స్టార్టర్. చూడండి, స్టార్టర్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్ అంటే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్స్ అనేవి ఎప్పుడు సెల్ఫ్ స్టార్ట్ కాదండి. మనం వాటిని సెల్ఫ్ స్టార్ట్ చేయడానికి రకరకాల పద్ధతులు వాడతాం. ఆ మెథడ్స్ ఏంటో కూడా మనం తప్పకుండా తెలుసుకుందామండి. DOL స్టార్టర్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్, అంటే సప్లై అనేది డైరెక్ట్ గా ఇస్తున్నామండి. మనం స్టార్టింగ్ కరెంట్స్ ని ఏమి రెడ్యూస్ చేయట్లేదు. అలాంటి వాటిని మనం DOL స్టార్టర్స్ అంటాం. పర్టికులర్ లిమిట్ అంటే పర్టికులర్ HP 5 HP మోటార్స్ వరకు DOL స్టార్టర్ అనేది వాడచ్చండి. అలా వాడటం వల్ల మనకి వైండింగ్ ఏం ప్రాబ్లం ఉండదు. 5 HP కన్నా ఎక్కువ మోటార్స్ కి DOL స్టార్టర్స్ వాడమండి. అలా వాడితే వాటి స్టార్టింగ్ కరెంట్స్ చాలా హై ఉండటం వల్ల మోటార్ వైండింగ్ కాలిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. అలా కాలిపోకుండా ఉండడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ వాడతాం. ఆ స్టార్టర్స్ లో కొన్ని వచ్చి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టింగ్ టెక్నిక్ అండి. ఆటో ట్రాన్స్ఫార్మర్ వాడి మన ఇండక్షన్ మోటార్ స్టార్ట్ చేయటం. ఇంకోటేమో స్టార్ డెల్టా టైప్ స్టార్టింగ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. స్టార్ డెల్టా టైప్ స్టార్టింగ్ ఆఫ్ ఇండక్షన్ మోటార్. ఓకే అండి, చూడండి, దీంతో మన సిలబస్ అనేది అయిపోయిందండి. వీటి మీద క్లాసెస్ అనేవి మన జయదేవ్ అకాడమీ యాప్ లో క్లియర్ గా చెప్పబడి ఉన్నాయండి. తప్పకుండా మీ అందరూ ఆ కోర్స్ ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. లాస్ట్ లో మనం టైం ఎక్కువ మనం ఇక్కడ 19th చాప్టర్ దగ్గర ఆపేసామని చెప్పి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇక్కడ నుంచి ఇంకా 4-5 యూనిట్స్ ఉన్నాయండి. వాటి యొక్క కండిషన్ అనేది మనం కంటిన్యూ చేద్దామండి. చూడండి, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ స్టార్టింగ్స్ లో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో DOL స్టార్టర్స్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్స్ ఇక్కడ చెప్పుకున్నామండి. ఇంకా వచ్చేసి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టింగ్ అని, స్టార్ డెల్టా స్టార్టింగ్ అని కూడా స్టార్టింగ్ మెథడ్స్ ఇంకా టైప్స్ ఉన్నాయండి. స్టార్ డెల్టా స్టార్టింగ్, రోటార్ రెసిస్టెన్స్ స్టార్టింగ్. అంటే రోటార్ రెసిస్టెన్స్ స్టార్టింగ్ అంటే మనం స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ లో స్లిప్ రింగ్స్ కి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసి ఆ మోటార్ ని స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దాన్ని మనం రోటార్ రెసిస్టెన్స్ స్టార్టింగ్ మెథడ్ అని కూడా అంటాము. ఇంకా వాటి యొక్క అప్లికేషన్స్ వచ్చేసి మనం చూద్దామండి. క్లాస్ చెప్పుకునేప్పుడు డీటెయిల్ గా ఇంకా చెప్పుకుందామండి. సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎలా రాస్తామండి? సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ మనం హోమ్ అప్లయన్స్ కి వాడే ప్రతి మోటార్ దాదాపు 90% ఆఫ్ మోటార్స్ అనేవి సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ అండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ గానీ, ఆ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ లో టైప్స్ ఉంటాయండి. స్ప్లిట్ ఫేజ్ అని, కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ రన్ అని, షేడెడ్ పోల్ మోటార్. వీటి యొక్క అప్లికేషన్స్ కూడా తెలుసుకుందాము. ఇంకా జనరేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ వచ్చేసి మనం ఎన్ని టైప్స్ ఆఫ్ పవర్ ని జనరేట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా జనరేట్ చేయొచ్చు అంటే ఏంటంటే థర్మల్ ద్వారా గానీ, హైడ్రల్ ద్వారా గానీ, జియోథర్మల్ ద్వారా గానీ, సోలార్ ద్వారా గానీ, ఇలా రకరకాలుగా మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అనే దాన్ని మనం జనరేట్ చేయొచ్చండి. అలా జనరేషన్ లో నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుందండి. కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే కోల్ ద్వారా గానీ, ఇంకా ఏదైనా ఫ్యూయల్ వాడితే అది మళ్ళీ మనకి రిటర్న్ అవ్వదు అనే వాటి ఫ్యూయల్స్ అన్నిటిని మనం కన్వెన్షనల్ టైప్ అంటామండి. నాన్ కన్వెన్షనల్ టైప్ అంటే మళ్ళీ మనం రీయూజ్ చేసుకునే ఎనర్జీ వాటిని మనం నాన్ కన్వెన్షనల్ టైప్ అంటాం. అంటే సోలార్ ని కానీ విండ్ ఎనర్జీని కానీ వీటన్నిటిని మనం నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటాం. తర్వాత జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వెన్షనల్ ఎనర్జీలో వాటి యొక్క జనరేషన్ గురించి కానీ, వర్కింగ్ ప్రిన్సిపల్ కానీ అన్ని తెలుసుకుందామండి. ఇంకా హైడల్ పవర్ జనరేషన్. హైడల్ అంటే వాటర్ ని డ్యామ్ ద్వారా గానీ, రిజర్వాయర్ ద్వారా గానీ మనం హైడల్ పవర్ ని జనరేట్ చేస్తామండి. థర్మల్ పవర్ స్టేషన్ అంటే కోల్ యూజ్ చేసి మనం హీట్ జనరేట్ చేసి ఆ హీట్ తో వాటర్ ని వేపర్ చేసి దాని ద్వారా మనం టర్బైన్స్ ని రొటేట్ చేస్తామండి. ఈ టర్బైన్స్ అనేవి రొటేట్ చేయటం వల్ల జనరేటర్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. ఓకే అండి.
తర్వాత ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. ఇలా మనం జనరేట్ చేసిన పవర్ ని ట్రాన్స్మిషన్ చేయాలండి, దాని తర్వాత లోడ్ వరకు డిస్ట్రిబ్యూషన్ చేయాలి. అలా చేయడానికి మెథడ్స్ చూసుకుంటామండి. ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ జనరేషన్ స్టేషన్ టు ద రిసీవింగ్ స్టేషన్స్, కానీ యూజ్ ఆఫ్ స్టెప్ అప్ అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్. స్టెప్ అప్ అంటే వోల్టేజ్ ని స్టెప్ అప్ చేయడానికి అండి, స్టెప్ డౌన్ అంటే వోల్టేజ్ ని స్టెప్ డౌన్ చేయడానికి వాడతామండి. వాటి యొక్క ఎక్విప్మెంట్స్ కానీ యూజ్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్. సర్క్యూట్ బ్రేకర్ ఎందుకు వాడతామండి? ఏదైనా ఫాల్ట్ వచ్చినప్పుడు ఫాల్ట్ క్లియర్ చేయడానికి సర్క్యూట్ బ్రేకర్ వాడతామండి. అదే విధంగా ఐసోలేటర్, అర్త్ స్విచెస్, సిటీస్ ఎక్సెట్రా. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ట్రాన్స్ఫార్మర్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్, పవర్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం? ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్, ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్, డబుల్ పోల్ స్ట్రక్చర్, డబుల్ పోల్ స్ట్రక్చర్, ఇంకా మౌంట్, పోల్ మౌంటెడ్. పోల్ మౌంటెడ్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ని పోల్ మౌంటెడ్, ఇట్లా ఒక సింగిల్ పోల్ మీద ట్రాన్స్ఫార్మర్ ని మనం పెడతామండి. దీన్ని పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. దీన్ని పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. ఇంకా ఫిక్స్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్ ని సబ్స్టేషన్ అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ సచ్ యాస్ ఏబి స్విచ్, ఫ్యూజెస్, వాటి యొక్క సర్క్యూట్ బ్రేకర్స్ ఉంది. వీటి గురించి మనం డీటెయిల్ తెలుసుకుందామండి. తర్వాత ప్లానింగ్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ఆఫ్ ది వైరింగ్. ఏదైనా సరే మనం ప్లానింగ్ ఎస్టిమేషన్ చేయకుండా చేస్తే ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ఆఫ్ వైరింగ్ కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. కంట్రోల్ ప్యానెల్, వాటి యొక్క ఎలిమెంట్స్, టైప్స్, వాటి యొక్క స్పెసిఫికేషన్స్, కాన్సెప్ట్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాన్, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ ఎలా చేయాలి, ప్రిపరేషన్ ఆఫ్ కంప్లీట్ హౌస్ వైరింగ్ లేఅవుట్, హౌస్ వైరింగ్ లేఅవుట్ ఎలా తయారు చేయాలి, ఇండస్ట్రియల్ వైరింగ్ ఎలా చేయాలి, ఇండస్ట్రియల్ వైరింగ్ ఎలా చేయాలి. తర్వాత ఇల్యూమినేషన్, ఇంట్రడక్షన్ టు ద ఇల్యూమినేషన్, టర్మ్స్ అండ్ డెఫినేషన్స్. టర్మ్స్ అంటే ఇల్యూమినేషన్ అంటే ఏంటి, లుమినస్ ఫ్లక్స్ అంటే ఏంటి, లుమినస్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి, అలా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయండి. ఆ డిఫరెంట్ టర్మ్స్ ని మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. వాటి యొక్క డెఫినేషన్స్. లాస్ ఆఫ్ ఇల్యూమినేషన్, లాస్ ఏముంటాయండి? ఇన్వర్స్ ప్రపోర్షనల్ లా ఒకటి ఉంటుందండి, ఇంకోటేమో కొసైన్ లా ఉంటుంది. కొసైన్ లా, ఇన్వర్స్ ప్రపోర్షనల్ లా అంటే ఇంటెన్సిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద సోర్స్ ఆఫ్ ది లైట్. దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుందండి. అదే విధంగా కొసైన్ రూల్ కూడా ఉంటుంది. కొసైన్ రూల్ కూడా తెలుసుకోవాలండి. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఇంపార్టెన్స్ ఆఫ్ లైట్, కలర్ అవైలబిలిటీ, కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇన్కాండిసెంట్ బల్బ్. ఇన్కాండిసెంట్ బల్బ్ అనేది ఇప్పుడు మనం రేర్ గా వాడుతున్నామండి, దాదాపు వాడట్లేదు అని చెప్పుకోవచ్చు. ఫ్లోరోసెంట్ ట్యూబ్, సిఎఫ్ఎల్, నియాన్ గ్యాస్ తో నింపి ఉన్న లైట్ ని ఎలా, వాటి యొక్క కన్స్ట్రక్షన్ కూడా తెలుసుకోవాలండి. హాలోజన్, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, వాటి యొక్క టైప్స్ కానీ, సోడియం వేపర్ ల్యాంప్ ఎక్సెట్రా. డెకరేటింగ్ లైట్స్, డెకరేషన్ కోసం వాడే లైట్, వాటి గురించి కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం అండి. ఈ టోటల్ సిలబస్ అనేది మన యాప్ లో డీటెయిల్ గా క్లాసెస్ అనేది చెప్పబడి ఉన్నాయండి. తప్పకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మన జయదేవ్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ క్లాసెస్ లో మనం ఇంకా చాలా డీటెయిల్ గా చెప్పుకున్నామండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.